వీడియోలో స్పెషల్ టేస్టీ అండ్ జ్యూసీ కోకోనట్ లడ్డు. అది ఎలా చేయాలో చూద్దామా? Please subscribe and press the bell icon. You will never miss an update from mom and me. కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలో 1 కప్పు బెల్లం వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత బెల్లము వాటరు బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనం 1 కప్పు బెల్లం తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు కొబ్బరి కూర వేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి ఉండలకి బెల్లము ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మధ్యస్థ పాకం వచ్చేదాకా, అంటే కొంచెం జిగురు వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న దానిలో మనం 2 కప్పుల కొబ్బరి తురుము వేసుకుని బెల్లం పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం 1 కప్పు బెల్లం వేసుకున్నాం కదండి, ఆ కప్పుకి 2 కప్పుల కొబ్బరి తురుము అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవారు అయితే మరి కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసంలో మనం సోమవారం అని పౌర్ణమని కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదండి. కొబ్బరి చెక్కలు చాలా ఉండిపోతాయి. అవి వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి ఉండలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఆల్ అనే సింబల్ నొక్కితే కనుక మేము కొత్తగా పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీరు వెంటనే చూడవచ్చు. ఇలా దగ్గరికి అయిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. అలానే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల కొబ్బరి ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి. యాలకుల పొడి, నెయ్యి వేసాం కదా, ఈ నెయ్యి యాలకుల పొడి కొబ్బరి తురుములో బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టి కలుపుకోవాలండి. కొబ్బరితో చాలా రకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి. మేము ఆల్రెడీ కొబ్బరి బర్ఫీ పెట్టాము, ఆ వీడియో లింక్ ఇస్తాము, మీరు చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా దగ్గరికి అవ్వడం వలన పాకం కొంచెం ముదురుతుంది. అలానే కొబ్బరి ఉండలు చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి. పాకం బాగా ముదరడం వలన చక్కగా టేస్టీగా కూడా ఉంటాయండి లడ్డూలు. ఇలాగ దగ్గరికి అయ్యే వరకు కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మీకు నచ్చిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలండి. మొత్తం అన్నీ ఇలాగే ఈ సైజులోనే ఉండలు చుట్టుకోవాలండి. మన యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.